రెండవ సమయలు గ్రంథంలో నుండి 18వ అధ్యాయము చదువుకుంటున్నాం. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడైన అబీషైను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా, జనులు, నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు. మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి. కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలెనని అతనితో చెప్పిరి. అందుకు రాజు, మీ దృష్టికేది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మము ప్రక్కను నిలిచి ఉండగా జనులందరూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరిరి. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ విడిచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులకందరికీ ఆజ్ఞ ఇచ్చెను. జనులు ఇజ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగగా ఇజ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలువలేక ఓడిపోయిరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరి. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారికంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయెను. ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయెను. ఒకడు దానిని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షమున వ్రేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నీవు చూచిన వెంటనే నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపినేడలా 10 తులముల వెండియు 1 నడికట్టును నీకిచ్చి ఉందును నని తనకు సమాచారము చెప్పిన వాడితో అనెను. అందుకు వాడు, యవ్వనుడైన అబ్షాలోమును ఎవడును ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తికిని ఆజ్ఞనిచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చినెడలా అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగుదువు గదా అని యోవాబుతో అనగా, యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షంన వ్రాలాడుచు ఇంకను ప్రాణంతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయివారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులను ఇక హతము చేయక విడువవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇజ్రాయేలీయులను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తరువాత ఇజ్రాయేలీయులందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహిమయస్సు, నేను పరిగెత్తుకుని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదనగా, యోవాబు, ఈ దినమున ఈ వర్తమానము చెప్పతగదు, మరి ఒక దినమున చెప్పవచ్చును. రాజు కుమారుడు మరణమాయను కనుక ఈ దినమున వర్తమానము తీసుకుని పోతగదని అతనితో చెప్పెను. తరువాత కూషీని పిలిచి, నీవు పోయి
నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయమనగా కూషి యోవాబునకు నమస్కారము చేసి పరిగెత్తుకొని పోయెను. అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు కూషితో కూడా నేనును పరిగెత్తుకుని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా, యోవాబు, నాయనా, నీవెందుకు పోవలను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విషయమైన సమాచారం ఏదీ లేదు గదా అని అతనితో అనగా, అతడు ఏమైనను సరే, నేను పరిగెత్తుకుని పోవుదును నేను. అందుకు యోవాబు పొమ్మని సెలవిగా అహిమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తుకొని కూషి కంటే ముందుగా చేరెను. దావీదు 2 గుమ్మముల మధ్యను నడువులో కూర్చుని ఉండెను. కావలివాడు గుమ్మము పైనున్న గోడ మీదకి ఎక్కి పోర చూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుచున్న ఒకడు కనపడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా, రాజు వాడు ఒంటరిగా ఉండినేడలా ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలివాడు పరిగెత్తుకుని వచ్చు మరి ఒక్కని కనుగొని, అదిగో మరి ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా, రాజు వాడును వర్తమానము తెచ్చుచున్నాడనెను. కావలివాడు మొదటివారు పరిగెత్తుట చూడగా, వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలో అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి, రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలిన వాడవును రాజునగు నిన్ను చంప చూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను. రాజు, బాలుడగు అబ్షలోము క్షేమముగా నున్నాడా అని అడుగుగా అహిమయస్సు, యోవాబు రాజసేవకుడనైన నీ దాసుడనగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని, కానీ అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను. అప్పుడు రాజు, నీవు ప్రక్కకు తొలగి నిలిచియుండుమని వాని కాజ్ఞకియ్యగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూషి వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని. ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చినని చెప్పినప్పుడు రాజు, బాలునగు అబ్షలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడవును రాజువునకు నీ శత్రులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడనున్నట్టుగానే ఎందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గది ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయిచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినడలా ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చెను. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. 2వ సమూయేలు గ్రంథంలో నుండి 19వ అధ్యాయము చదువుకుంటున్నాం. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడును సంగతి ఆ దినమున జనులందరూ విని, యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని, అబ్షలోమా నా కుమారుడా, అబ్షలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయిచు ఏడ్చుచుండగా, రాజు అబ్షలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడని సంగతి యోవాబు విని నగరి అందున్న రాజునొద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరిచి, నీ స్నేహితులేడల ప్రేమ చూపక నీ శత్రువులేడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్ట జనులు కారిని నీవు కనుపరిచితివి. మేమందరము చనిపోయి అబ్షలోము బ్రతికి యుండినేడలా అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నీవు బయటికి రాక ఇండినేడలా ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలువడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను. నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా, రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. రాజు గుమ్మములో కూర్చున్నాడని మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చురు గాని ఇజ్రాయేలు వారు
తమ తమ ఇండ్లకు పారిపోయిరి. అంతటా ఇజ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకునిరి, మన శత్రువుల చేతుల నుండి ఫిలిష్తీయుల చేతుల నుండి మనలను విడిపించిన రాజు అబ్షలోమునకు భయపడి దేశంలో నుండి పారిపోయాను. మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షలోము యుద్ధమందు మరణమాయను. కాబట్టి మనము రాజును మరలా తోడుకుని వచ్చుటను గూర్చి ఎలా మాట్లాడకపోతుమి? రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి, ఇజ్రాయేలు వారందరూ మాట్లాడుకుని సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను గనుక రాజును నగరికి మరలా తోడుకుని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు? మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు అమాషా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు, మాంసం నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయను గాకని చెప్పుడనెను. అతడు పోయి ఎవరును తప్పకుండా యూదవారందరినీ రాజునకు ఇష్టపూర్వకంగా లోబడినట్లు చేయగా, నీవును నీ సేవకులందరూ మరలా రావాలనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యోర్దాను నది యొద్దకు రాగా యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యువతలకు తోడుకుని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి. అంతలో బహురీము నందున్న బెన్యామీనుడగు గేరా కుమారుడైన షీమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదా వారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీలు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సేబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చిండిరి. అంతటా గేరా కుమారుడు షీమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతడికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలిన వాడవును రాజునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసునకు నేను మూర్ఖించి చేసిన దోషమును మందుంచకుము, మనసునందుంచకుమనుకొనుము. నేను పాపము చేసేదనని నాకు తెలిసినది కనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవును రాజునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నానెను. అంతటా సెరూయా కుమారుడగు అబిషై, యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇజ్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇజ్రాయేలు వారి మీద రాజునైతినను సంగతి నాకు తెలిసి ఉన్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమితో సెలవిచ్చెను. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొంటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు గడ్డము కత్తిరించు కొనకయు బట్టలు ఉదుకు కొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేనును కనుక నా పనివాడు నన్ను మోసం చేశాను. సిబా, నీ దాసుడిని నన్ను కూర్చి నా ఏలిన వాడవును రాజునగు నీతో అబద్ధమాడాను. అయితే నా ఏలిన వాడవును రాజునగు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో నీ దాసుడైన నన్ను చేర్చుతివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొర్ర పెట్టుటకు నాకేమి న్యాయము అని అనగా, రాజు, నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తుతువు? నీవును సెబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా నేను. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడవగు నీవు నీ నగరిని తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు కనుక అతడు అంతయు తీసుకుని వచ్చిన నేను. మరియు
గీలాదీయుడగు బర్జిల్లయి రోగేలీయుడి నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాను. బర్జిల్లయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములు పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లయి రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు నాకు ఇక నేనెన్ని దినములు బ్రతుకుబోదును? నేటికి నాకు 8 ఏండ్లాయెను. సుఖదుఖములకున్న భేదమును నీవును గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుని నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్రి యొక్క స్వరము నాకు వినపడునా? కావున నీ దాసునగు నేను నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఎందుకు భారంగా నుండవలను? నీ దాసుడిన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చేదను గాని రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా? నేను నా ఊరి అందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి అందు పాతిపెట్టుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించము. నీ దాసుడకు కింహాము నా ఏలిన వాడవును రాజునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరునదంతయు నేను చేసేదనని సెలవిచ్చెను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లైను ముద్దు పెట్టుకొని దీవించెను. తరువాత బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయెను. యూదా వారందరూ ఇజ్రాయేలు వారిలో సగము మందియు రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంట పెట్టుకొని గిల్గాలునకు వచ్చెను. ఇట్లుండగా ఇజ్రాయేలు వారందరూ రాజునొద్దకు వచ్చి, మా సహోదరులకు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటి వారిని నీ వారిని యోర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని అడుగగా, యూదా వారందరూ రాజు మీకు సమీప బంధువుడనై ఉన్నాడు కదా, మీరు కోపం ఎందుకు? అలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనను తిందుమా? మాకు ఈనాము ఏమైనా ఇచ్చెనా అని ఇజ్రాయేలు వారితో అనిరి. అందుకు ఇజ్రాయేలు వారు రాజుతో, మాకు 10 భాగములున్నవి, మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్రము గలవారము. రాజును తోడుకొని వచ్చుట గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే కదా, మీరు మమ్ము నిర్లక్ష్యము చేసితరేమి అని యూదా వారితో పలికిరి. యూదా వారి మాటలు ఇజ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్, సబ్స్క్రైబ్ అనేది హోసన్న బైబిల్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అనేక మంది చూడటానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి, మర్చిపోవద్దు. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడేండునుగాక. ఆమేన్.